ఈ సంగమేశ్వర ఆలయం పరశురాముని చేత నిర్మించబడిన ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయము జమదగ్ని మహాముని యొక్క కుమారుడైన పరశురాముణ్ణి తన ఆజ్ఞానుసారం తన మాతృ రేణుకాదేవి యొక్క శిరస్సు ఖండించమని కోరడంతో తన తండ్రి మాటను ప్రకారం తన తల్లిని సంహరించిన తర్వాత ఆ పాప పరిహారార్థం మాతృహత్య మహాపాపం నుంచి విముక్తి కోసం 7 చోట్ల శివాలయాలు నిర్మించడం జరిగింది. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం మనుబోలు మండలం. ఇక్కడ ఈ దేవస్థానంలో స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుందాం. స్వామివారి స్థల విశేషం. వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రతిదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరం. మీరు చూస్తున్నటువంటి ఈ దేవస్థానం కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం. స్వామి ఎవరు స్వామి? ఇక్కడెక్కడ చూసినా ఈ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర ఆలయాలు ఇన్ని కూడా కామాక్షీదేవితో ప్రారంభం ఉంటాయి. ఎవరు స్వామి ఇక్కడ అంటే, మన ఇంటికి మనం ఎంత సంపాదించినా సరే ఇంటికి యజమాని ఎవరు? మన ఇంటి ఇల్లాలి. కాబట్టి ఇంటి యజమాని కుటుంబాన్ని చక్కబెట్టాల్సింది ఎవరు? యజమాని. కాబట్టి ఈ కామాక్షీదేవి అనేటువంటి పార్వతీదేవి యొక్క పరమేశ్వరి యొక్క భార్య అన్నింటి సమస్త సృష్టిని అందరినీ బిడ్డలుగా భావించి అందరినీ చక్కబెడుతుంది అనమాట. కాబట్టి ఆ కామాక్షీదేవికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో ఈ గుడి ప్రాముఖ్యత మీరు విన్నారంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క శక్తి మీకు అర్థమవుతుంది. చెప్పండి సార్. చూడండి, మనకు పరశురాముడు ఈ దేవాలయం నిర్మించాడు అనమాట. స్వయాన జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడే పరశురాముడు. జమదగ్ని మహర్షి అంటేనే మనకు అధిక కోపస్థుడు అని మనం పురాణాలు వింటూ ఉంటాం. కానీ తెలియని విషయం ఏంటంటే పరశురాముడు నిత్య అగ్నిహోత్రుడు. ప్రతిరోజు యజ్ఞం చేయిందే, శివుడి అభిషేకాన్ని చేయిందే ఏ కార్యక్రమం కూడా చేయడం అనమాట. అంటే ఏమి మంచిని కూడా తాగడు. అలాంటి నిష్ఠాగరిష్ఠుడు ఎవరయ్యా అంటే జమదగ్ని మహర్షి. ఈ జమదగ్ని మహర్షి ప్రతిరోజు అభిషేకాన్ని యజ్ఞకృతులను చేస్తూ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళ భార్య అయినటువంటి రేణుకాదేవి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యా సమయంలో ఆయన సంధ్యావందనం చేసేలోగానే చెరువు దగ్గరికి వెళ్ళేసి ఆ నదీ ప్రవాహంలో నీళ్లు మట్టి కుండలు పచ్చి మట్టితో చేసినటువంటి ఆ కుండను అప్పటికప్పుడు తయారు చేసి మంత్రశక్తి వెంటనే ఆ నీళ్ళు తీసుకుని వచ్చి అభిషేకానికి ఇచ్చేదన్నమాట. ప్రతిరోజు ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఒకానొక సమయంలో రేణుకాదేవి వెళ్తుంది. అక్కడ ఒక రాజుగారు జలకన్యలతో ఆడుతూ ఉంటే ఇంకా తనకి నా భర్త చూస్తే ఎప్పుడు కోపడుతూ ఉన్నాడు కదా, ఇలాంటి జీవితం నాకు లేదు కదా అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఏదైతే పెట్టుకుందో వెంటనే ఆ మట్టి కుండతో నీళ్ళు తీసుకొని వెంటనే పోయి ఇచ్చేస్తుంది అనమాట. మనం ఇందాకే చెప్పాను, జమదగ్ని మహర్షి అన్ని విషయాలు తెలిసినటువంటి అతను ముందు చూపుతో వెంటనే ఇక్కడ ఏదో లోపం జరిగిందని చెప్పి భావించట్టు చూడంగానే ఆ కుండ అట్ట వెంటనే కింద జారిపోద్ది అనమాట. ఏమైంది రేణుకాదేవి అని అడుగుతారు అనమాట. అప్పుడు రేణుకాదేవి గమ్మునుంటుంది అనమాట. ఇంకా అన్ని విషయాలు తెలిసినటువంటి ఈ జమదగ్ని మహర్షి వెంటనే పరశును అంటే భార్గవుని పిలుస్తాడు. ఈ భార్గవుడు ఎవరయ్యా అంటే పరశురాముడు. పరశురాముడు పిలవంగానే మీ తల్లి శిరస్సుని ఖండించు అనగానే ఆలోచిస్తాడు. అంతే కదా, మనిషిని కొట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాడు. పరశురాముడు వెంటనే మీ తల్లి శిరస్సుని ఖండించు, మీ తల్లి తప్పు చేసింది అనగానే వెంటనే ఏం ఆలోచించుకోకుండా 2-3 సార్లు ఆలోచిస్తాడు. వెంటనే ఇంకో 3వ మాట, తండ్రి మాట జవదాడతావా నువ్వు అనేసరికి వెంటనే తన చేతిలో ఉన్నటువంటి పరశుని తను తీసుకొని నేరుగా రేణుకాదేవిని హతమారుస్తాడు అనమాట. రేణుకాదేవి శిరస్సుని ఎప్పుడైతే ఖండించాడు, శిరస్సు ఎక్కడో దూరంగా పడిపోద్ది అనమాట. ఇలా పడిపోతే వెంటనే జమదగ్ని మాట అడుగుతాడు, నా మాట జవిదాడకుండా ఉన్నటువంటి పుత్రుడు నువ్వేను, నాకు గురుకున్నప్పటికీ నువ్వు మాత్రమే నన్ను ఇచ్చేసావు అని చెప్పి వెంటనే నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, పరశురాముడు బాగా తెలియగలడు కాబట్టి స్వామి తండ్రి మరియు గురువు ఇద్దరు కూడా పరశురాముడికి అయినా కాబట్టి వెంటనే నమస్కారం చేసి, నాకు తండ్రి గురువు అయినా కాబట్టి వెంటనే నా తల్లి శిరస్సుని బతికించు అని చెప్పి కోరుకున్నాడు. నా తల్లి శిరస్సుని అక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఆ టెన్షన్ లో నా తల్లి శిరస్సుని బతికించు అనగానే తల్లి శిరస్సు మాత్రమే బతుకుద్ది అనమాట. వెంటనే తల్లి శిరస్సు మాత్రమే బతికేది ఏదైతే ఉందో, మనం తెలంగాణలో జరిగేటువంటి బోనాలు ఉన్నాయి కదా, రేణుకాదేవి బోనాలు, ఎన్ని శిరస్సు మాత్రమే ఉంటది. ఏం స్వామి శిరస్సు మాత్రమే ఉంటది, కింద భాగం ఎందుకు ఉండదంటే ఆమె రేణుకాదేవి, రేణుకా ఎల్లమ్మ బోనాల పండగ శిరస్సు మాత్రం ఎలా ఉండదో అలా తెలంగాణలో చాలా బాగా ఫేమస్. ఇప్పుడు ఎలా అయితే శిరస్సు మాత్రమే బతకాలనుకుంటున్న వెంటనే తల్లి ఇదవుద్ది అనమాట. నేను 9 మాసాల మోసి పెంచాను నేను, అలాంటిది నా శిరస్సుని ఖండించాం ఏమి అనుకున్నా అని చెప్పి ఎప్పుడైతే అలా ఉందో వెంటనే మాతృదోషం అంటే తల్లి ద్వారా తల్లి హతమార్చిన దానికి వచ్చినటువంటి దోషాన్ని ఈ పరశురాముడికి ఇదవుద్ది అనమాట, వస్తుంది. ఎప్పుడైతే మాతృహత్య పాతకం
ఇది కూడా మాతృహత్య పథకం ఏదైతే ఉందో ఇంక వెంటనే పట్టుకొని పరశురాముని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. ఉమ్. సార్ ఒక మనిషి పుట్టాక ఖచ్చితంగా ఏదో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. ఆ, దానికి గాను ఎక్కడ ఇప్పుడు ఫుల్ స్టాప్ ఉండాలి అన్నప్పుడు పరశురాముడు అన్ని యుగాల్లో అందరూ ఒకసారి ఉన్నారు, ఉమ్, కానీ ఈయన 2 యుగాల్లో ఉన్నారు. ఎక్కడ త్రేతాయుగం కృతయుగం 2 యుగాల్లో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే అది పరశురాముడు మాత్రమే. ఇక్కడ నుంచి శాంతి మార్గం వైపు అడుగులేస్తూ ఉంటాడు. తనకు ఉన్నటువంటి కోపాన్ని అన్నిటిని కూడా అణుచుకొని, పూర్తిగా అంచుకొని తీసేసి. దైవతత్వాన్ని పెంచుకొని పరమేశ్వరుని ధ్యానిస్తూ, అంటే ఆయనకి ఇష్టమైన దేవుడు పరమేశ్వరుడు కాబట్టి అదే. ఆయన ధ్యానిస్తూ ఎన్నో వేల గుళ్ళు కట్టుకుంటూ వచ్చాడు సార్. ఓకే ఓకే 1, 2 కాదు, మన హైందవ మన భారతదేశంలో ఎన్నో వేల గుళ్ళు నిర్మించుకుంటూ వస్తాడు పరశురాం. ఈ పరశురాముడు. ఎన్నో వేల గుళ్ళు నిర్మించుకుంటాడు. కత్తి గడిగినటువంటి ప్రదేశం కడపలో ఉంది, అత్తిరాల సంఘం అనేటువంటి క్షేత్రం ఉంది. అది పరశురాముడు చంపుతాడు కదా, ఆ. అట్ట కత్తి గడిగితేనే విమోచన జరగదేమో, ఆ, మా ఆ. తల్లి ద్వారా వచ్చినటువంటి దోషం ఓకే. కత్తి గడతాడు, ఆ, అయినా కూడా విమోచన కలగదు. ఉమ్, తర్వాత గోడల సంఘం, ఆహా, దువ్వూరు సంఘం, ఓకే మన దగ్గరలో ఉన్నటువంటి సంఘాలు, ఇవన్నీ కూడా 3 ఏర్లు కలిసేటువంటి ప్రాంతంలో నిర్మించుకుంటూ వస్తాడు. ఓకే ఓకే. సరే స్వామి ఇక్కడ ఎందుకు కట్టాడు, ఆ. ఇవన్నీ గుళ్ళు అయిపోయాయి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఎన్నో వేల క్షేత్రాలు ఉన్నాయి కదా అంటే, ఇది చూసారు ఇది ప్రాంతం అంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఆహా. ఇవన్నీ. ఇక్కడ నుంచి ఒక 2, 3 ఊర్లు మాత్రమే, చిన్న దగ్గర ఊర్లు మాత్రమే ఆ. ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇలా ఈ లాస్ట్ సంఘంగా ఇది ఎందుకు భావిస్తారు అని అంటే, పరశురాముడు ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి తరుణంలో 3 సంగమాలను ఎంచుకుంటాడు, 3 ఏర్లు ఎంచుకుంటాడు. ఉమ్. మన దగ్గరలో ఉన్నటువంటి కండలేరు, ఇక్కడ ప్రవహించేటువంటి అందరికి వ్యవసాయ క్షేత్రం అంతా ఉండేది అంటే కండలేరు, కండలేరు. దాన్ని కల్లేరు, ఉమ్. తర్వాత ఒంటేరు, ఉమ్. 2 ఏరు, తర్వాత పీలేరు అనేటువంటి 3 ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఉమ్. ఈ ఏర్లన్నీ కూడా సంగమంగా ఇక్కడ కలుస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో గుడి మొత్తం కూడా మునిగిపోయేటువంటి గొప్ప క్షేత్రం ఇది. అదే సంగమేశ్వరుడు. ఆహా. ఈయన పేరు సంగమేశ్వరుడు ఎందుకు పెట్టారంటే, కార్తీక మాసంలో నీళ్ళతో సంగమేశ్వరుడు ఎంత వరకు టెంపుల్ ఎంత వరకు? దేవుడు మునుగుతాడు, ఆహా, స్వామి మునుగుతారు. స్వామి వరకు మునిగిపోతాడు. ఆహా. స్వామి పూర్తిగా సూపర్. గంగమ్మ చెంతకి వెళ్తాడు అనమాట. ఆహా. అదే సంగమేశ్వరుడు. ఉమ్. ఈ సంగమేశ్వరుడు పేర్లు ఉన్నటువంటి దేవస్థానాలు అన్ని ఇలానే ఉంటాయి ఎక్కువగా. ఆహా. ఇలా ఎందుకు నిర్మించాడు అంటే, ఇలా పరశురాముడు గుళ్ళోకి రావడం, ఆ. బయటే ఉన్నటువంటి శనీశ్వరుడు బయటే కూర్చో ఉంటాడు. ఉమ్. ఎలానో లోపలికి వెళ్ళాడు కదా, ఉమ్. మళ్ళీ ఎట్టో బయటకు వస్తే మళ్ళీ పట్టుకొని పిలుస్తాం కదా. ఉమ్. వెళ్ళిన వ్యక్తి బయటకు వస్తాడు కాబట్టి బయటే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు, పైన కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడంట ఎవరు, శనీశ్వరుడు. ఓకే. లోపలికి వెళ్తాడు, యథావిధిగా అన్ని దేవాలు ఎలా చేస్తా అంటే పోయేది ప్రతి చేసి మళ్ళీ అదే ద్వారం గుండా వచ్చేస్తాడు, మళ్ళీ శనీశ్వరుడు పట్టుకొని పీడిస్తూ ఉంటాడు అనమాట. ఉమ్. కానీ ఈ దేవస్థానంలో ఎలా అయితే వచ్చాడో, వచ్చి ముందు అమ్మవారిని ప్రతిష్ఠ చేసి తర్వాత అష్టాకోణ ముఖం కలిగినటువంటి దేవస్థానం ఇది. ఉమ్. శివుడు అష్టాకోణ ముఖం, 8 ముఖాల్లో ఉంటాడు ఇక్కడ శివుడు. ఓహో. 8 ప్లస్ అమ్మవారు ఒక ముఖం, మొత్తం కలిపితే 9. ఈ ఉమ్. దేవాలయం నవగ్రహాలు ఎందుకు లేవు అంటే, ఈ దేవాలను అడుగు పెడితే నవగ్రహ దోషాలు పోతాయి. ఆహా, సూపర్. చూడండి, శివుడు 8 ముఖాలు, అమ్మవారు ఒక ముఖం, మొత్తం 9 ముఖాలు. అంటే లోపలికి అడుగు పెట్టంగానే నవగ్రహ సమస్త నవగ్రహ దోషాలు పోతాయి అనేటువంటి గొప్ప ఇది ఇక్కడ. చాలా పవర్. లోపలికి వెళ్ళి ప్రతిష్ఠ చేసుకుని తూర్పు ద్వారం గుండా వెళ్తాడా, ఆ. దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చేస్తాడు ఓకే. పరశురాముడు. దక్షిణ మీరు చూస్తారు ఈ ఇప్పుడు, విధంగా తూర్పుని వెళ్ళి తూర్పుని వెళ్ళి దక్షిణ దక్షిణ ద్వారం ద్వారంగా గుండా బయటకు తిరుక్కొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇంకా శనీశ్వరుడు బయటే ఉంటాడు అనమాట. కనప- ఎలానో వెళ్ళారు కదా, ఎప్పటికన్నా వస్తాలు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూ ఉంటాడంట. అదే. ఇన్ని సంవత్సరాల రాకపోయేసరికి ఇంకా నా వల్ల కాదని విమోచన ఇచ్చేస్తాడు ఓపిక లేక శనీశ్వరుడు. ఆ విధంగా స్వయాన మహావిష్ణు అవతారమైనటువంటి ఉమ్. ఈ దశావతారాల్లో ఒక అవతారం ఎవరయ్యా అంటే పరశురాముడు మహావిష్ణుకి. ఈ దశావతారాల్లో ఒక అవతారం అయినటువంటి మహావిష్ణు అవతారం అయిన పరశురాముడికి శని విమోచన కలిగిన గొప్ప క్షేత్రంగా ఈ దేవాలయం కీర్తిల్తుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు, పురాతన సంప్రదాయాలు మనం కొన్ని ముఖ్యంగా ఎత్తుకుంటే, ఇక్కడ ఎన్నో తరతరాలుగా మా కుటుంబీకులు చేసుకుంటూ ఉన్నారు అనమాట. 9వ తారీఖు ఆ. త్రిశూలేశ్వరుడు. ఎవరికన్నా పెళ్లి జరగాలంటే ముందు ఒక పురోహితుడి దగ్గర అయితే మనం ఇదవుతామో, పెళ్లికి పెద్ద ఒకరు కావాలి కాబట్టి ఆ. పార్వతీ పరమేశ్వరులకి పెళ్లి పెద్ద ఎవరయ్యా అంటే త్రిశూలేశ్వరుడు, సూలప్ప అనేటువంటి వ్యక్తి అనమాట. సాంగ్. ముందుగా ఫస్ట్ ఆయనకి పూజ చేసుకొని, ఉమ్. అయ్యా ముందు పెళ్లికి పెద్దగా మిమ్మల్ని తీసుకొని వస్తున్నాం అని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఊరి ప్రజలందరూ, ఊరు ప్రజలందరూ కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చేస్తారంట ఆ రోజు. కాయా కర్పూరం అంతా కట్టుకొని ఉమ్. ఈ 9వ తారీఖు ఈయన బయలుదేరాడు, త్రిశూలేశ్వరుడు బయలుదేరుతున్నాడు అంటేనే ఉమ్. ఇంక ఎక్కడున్నా సరే వాళ్ళు, అందరూ ఈ దేశంలో ఉన్నా అదే సరే వచ్చేస్తారు, అందరూ ఈ 10 రోజులు ఇక్కడ ఉండాల్సిందే. ఉండాల్సిందే. అందరూ ఎంతో ఆనందం, అంతే కదా. సంవత్సరానికి ఈ 4 పూటలు ఎంతో ఆనందం. అందరూ కూడా వచ్చేసి ఉమ్. ఈ ప్రాంతంలో త్రిశూలేశ్వరుడు బయలుదేరేస్తాడు. ఉమ్. త్రిశూలేశ్వరుడు లేక మరుసటి రోజు రావణ సేవ, మనబోలు గ్రామం అంతా కూడా తిరుగుతుంది అనమాట. ఓకే. నంది సేవ. ఉమ్. 13వ తారీఖు నైట్ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సాంగ్. సార్ రథం అంటే మనం అనుకుందాం ఉమ్. ఒక ట్రాలీలో లాగేది, 10 మంది చక్రాలు లేకుండా. గుంపులు పట్టుకొని ఇది చేసేది ఉంటుంది. ఆ. కానీ ఇక్కడ ఏంటంటే పురాతన నుంచి వచ్చే సంప్రదాయం, ఒక రథాన్ని ఒక 7 టన్నులు ఉంటుంది సార్. ఉమ్. 7 టన్నుల రథాన్ని అంటే 7000 kgs ఆహా, ఆ రథాన్ని భుజం మీద మోసుకొని సూపర్. తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తారు. ఊరి ప్రజలందరూ ఊరు ప్రజలందరూ కూడా తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తారు. సార్ ఇప్పటిదాకా ఏ ఇది లేదు, ఉమ్. చిన్న చిన్న సమస్యలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా లేదు. మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పరమేశ్వరుడు అక్కడి నుంచి తీసుకొని రావడం. ఉమ్. ఇక్కడ ఏప్రిల్ 14 నైట్ వచ్చేస్తాను అనమాట. ఉమ్. రాత్రి 12, 11, 12 కల్లా దేవుడికి బయలుదేరితే
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3కి 4కి వచ్చేస్తారు. తీసుకొచ్చేస్తారు స్వామి. తర్వాత ఏప్రిల్ 14వ తారీఖు ఇక్కడ ఆ వివాహ వేదిక మొదటి నుంచి ఉంది సార్. ఆ కళ్యాణ మండపం అవును. ఫస్ట్ నుంచి గుడి కట్టినప్పుడు ఏదో ఉందో అప్పటి నుంచి ఉందన్నమాట. ఆ కళ్యాణ మండపం దగ్గర ఉమ్. చుట్టుపక్కల ఉన్నటువంటి 23-24 విలేజెస్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు అన్నమాట. ఉమ్. అందరికీ ఒక జాతర అంటే అవును. ఒక కాలక్షేపం. అందరూ కూడా వచ్చి ఆ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని వీక్షించి ఇక్కడ జరిగే విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్. ఎంతో విశేషంగా స్వీకరించి ఆ తర్వాత ఏదైతే రథం ఎలా అయితే తీసుకుని వచ్చారు ఆ. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఓహో. రథాన్ని మళ్ళీ తీసుకుని వెళ్తారు సాయంత్రంగా. ఆ. సాయంత్రం చక్రస్థానం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఉమ్. అంటే నందిని అక్కడ ఏదైతే మనం ఈ సంగమేశ్వరుని ఎలా అంటున్నాం, నదీ ప్రవాహం అంటే ఉమ్. 3 ఏర్లు కలుస్తున్నాయి కదా, ఓకే ఆ స్వామి. నది దగ్గర రథాన్ని మొత్తం అక్కడ తీసుకెళ్లేసి ఉమ్. అక్కడ త్రిశూలేశ్వరుడికి ఉమ్. ఆ 3 ఏర్ల సంగమంలో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ త్రిశూలేశ్వరుడికి పూజా కార్యం నిర్వహించి పెళ్లి పెద్ద కదా ఆయన అదే. గౌరవంగా పంపించాలి కదా, అవును. సాగనంపి మళ్ళీ రథంలో తీసుకుని వచ్చి నేరుగా మనుబోలు గ్రామం వరకు అందరూ కూడా మోసుకుంటూ మోత ద్వారానే తీసుకెళ్ళిపోతాం. ఆ తదుపరి పారువేట కార్యక్రమం, వసంతోత్సవం, ముఖ్యంగా వైభవంగా జరిగేటువంటి ఏకాంతి సేవ మహోత్సవం, ఉమ్. తర్వాత శాంతోత్సవం, ఉమ్. తర్వాత ఇన్ని రోజులు శివుడికి పూజ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ లో మహావిష్ణు అక్కడ అవును. ఊర్లోనే మహావిష్ణు ఉంది కాబట్టి అక్కడ కూడా చేస్తారు. ఆ శాంతోత్సవ కార్యక్రమాలు చేస్తారు సార్. ఈ నంది కూడా మొదటి నుంచి కూడా ఉమ్. ఈ ఊరి గ్రామం యొక్క సహకారం, ఉమ్. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అంటే ఈ ఒక ఊరే కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ ప్రజలు మా గూడూరు నుంచి వస్తారు, అన్ని ఏరియాలో ఎక్కువ మంది వస్తూ ఇది చేసుకుంటూ ఉంటారు. పురాతన ఆలయం కదా సార్ స్వామి గారు. పురాతనమైనటువంటిది.